నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. చాలా మందికి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగటం అలవాటు. దీనివల్ల కడుపులో హాయిగా ఉందనుకుంటారు, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా హెవీగా భోజనం చేసినప్పుడు చాలామంది సోడా, కూల్ డ్రింక్స్ తాగడం చేస్తూ ఉంటారు, లేదా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతుంటారు. దీనివల్ల కడుపులో కాస్త రిలాక్స్గా ఉన్నట్లు త్రేన్పులు వస్తాయి. అప్పటికప్పుడు రిలాక్స్గా ఫీల్ అవుతారు, కానీ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే. తిన్నాక సోడా తాగితే గ్యాస్ పెరుగుతుంది. దీంతో పాటు చాలా సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తుంది. ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా అనిపిస్తుంది. దీంతో కూర్చోలేరు, నుంచోలేరు, ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, వెన్నునొప్పి, వీటితో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది అదేవిధంగా తిన్న తర్వాత జ్యూస్ కూడా తాగుతారు. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే వీటిని తాగకపోవటమే మంచిది. మరి అసలు ఏం తాగాలి? తిన్న తర్వాత వేడి నీరు తాగటం అయితే చాలా మంచిది. భోజనం మధ్యలో నీరైతే తాగొద్దు. తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు తాగటం చాలా మంచిది. మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే కాసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగండి. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తాగొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.